హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తన్సి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ వీడియోలో 6th మ్యాథ్స్ చాప్టర్ 13 నుంచి 13.1లోని ప్రాబ్లం చూసినాం. ఈరోజు వీడియోలో మనం 6th మ్యాథ్స్లోని 13th చాప్టర్లో అభ్యాసం 13.2లోని ప్రాబ్లం చూద్దాం. ఫస్ట్ వన్, 4 సెంటీమీటర్ల వ్యాసార్థం ఎం కేంద్రంగా గల వృత్తంను నిర్మించండి. ఓకేనా. రేడియస్ 4 సెంటీమీటర్స్ ఉండేటట్టు ఒక సర్కిల్ని కన్స్ట్రక్ట్ చేయమంటుండు. ముందు మనము ఏం చేయాలంటే సెంటర్ పాయింట్ని గుర్తించాలి. సెంటర్ పాయింట్ ఎం అని ఇచ్చిండు కాబట్టి ఎం సెంటర్ పాయింట్ని గుర్తించి నెక్స్ట్ ఈ విధంగా కంపాస్ని ఓపెన్ చేసి 4 సెంటీమీటర్ రేడియస్ని సెట్ చేసుకోవాలి. ఈ విధంగా మెటల్ పాయింటర్ని 0 దగ్గర ఉంచి 4 సెంటీమీటర్స్ ఉండేటట్టుగా సెట్ చేసుకోవాలి. రైటా. ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత ఈ మెటల్ పాయింటర్ని ఈ సెంటర్ పాయింట్ దగ్గర ఉంచి ఈ విధంగా గీయాలి. సో మనకు 4 సెంటీమీటరు రేడియస్ ఉండేటట్టు ఆల్రెడీ మనకు సర్కిల్ అనేది వస్తుంది. ఫోర్ సెంటీమీటర్స్. సెకండ్ వన్, ఎక్స్ కేంద్రంగా 10 సెంటీమీటర్స్ వ్యాసం గల వృత్తంను నిర్మించండి. ఓకేనా. ఇక్కడ మనకేమి ఇచ్చిండు, వ్యాసం అంటే డయామీటర్ అంటాం. డయామీటర్ ఇచ్చిండు మనకు, అంటే D = 10 సెంటీమీటర్స్ అని ఇచ్చిండు. మరి రేడియస్కి డయామీటర్కి రిలేషన్ ఏంటిది? రేడియస్ అనేది డయామీటర్కి డబల్ ఉంటుంది, అంటే 2R = D అన్నట్టు, అంటే డయామీటర్. ఓకేనా. సో ఇక్కడ R = D/2 అంటే 10/2 అన్నట్టు. ఓకేనా. సో ఇప్పుడు ఏమవుతుంది వ్యాసార్థం మరి, అంటే R చెప్పండి 10/2 అంటే 5 సెంటీమీటర్స్ అవుతుంది. ఓకేనా. 2 5 జా 10. రైట్. R = 5 సెంటీమీటర్స్. అంటే మనం ఏం చేయాలి ఇప్పుడు, 5 సెంటీమీటర్ రేడియస్ని సెట్ చేసుకొని సర్కిల్ని గీయాలి. సో ఫస్ట్ మనము ఇక్కడ ఎక్స్ని గుర్తిద్దాం. అంటే సెంటర్ పాయింట్ ఎక్స్ అన్నాడు కాబట్టి ఎక్స్ ఫస్ట్ గుర్తిద్దాం. నెక్స్ట్ కంపాస్తోని స్కేల్లో 5 సెంటీమీటర్ సెట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఓపెన్ చేసి కరెక్టు 5 సెంటీమీటర్స్ వచ్చేటట్టు సెట్ చేయండి. ఓకేనా. ఇట్లా 5 సెంటీమీటర్ సెట్ చేసుకొని ఈ మెటల్ పాయింటర్ని సెంటర్ పాయింట్ దగ్గర ఉంచి ఈ విధంగా గీయాలి. చాలా సింపుల్. ఓకేనా. రైట్. ఇక్కడ రేడియస్ 5 సెంటీమీటర్స్ వచ్చింది కాబట్టి మనం 5 సెంటీమీటర్స్తో డ్రా చేసినాం కాబట్టి 5 సెంటీమీటర్స్ అని రాయాలి. ఓకేనా. థర్డ్ వన్, 2 సెంటీమీటర్ 3 సెంటీమీటర్ 4 సెంటీమీటర్ మరియు 5 సెంటీమీటర్ వ్యాసార్థాలుగా గల 4 వృత్తాలను P కేంద్రంగా గీయమంటాడు. ఓకేనా. ముందు మనము ఇక్కడ ఒక సెంటర్ పాయింట్ని గుర్తిద్దాం. ఇది P. రైట్. నెక్స్ట్ ఇప్పుడు స్కేల్తో 2 సెంటీమీటర్ రేడియస్ని సెట్ చేసుకోవాలి. ఓకేనా. చూడండి, 2 సెంటీమీటర్ రేడియస్ని సెట్ చేసుకొని ఈ విధంగా సర్కిల్ని కన్స్ట్రక్ట్ చేయాలి. బస్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటిది,
3 సెంటీమీటర్స్. ఇప్పుడు దీన్నే 3 సెంటీమీటర్ రేడియస్ని సెట్ చేయాలి. చూడండి 3 రైట్, ఇదిగో 3 సెంటీమీటర్స్ రైటా. సేమ్ అదే సెంటర్ పాయింట్ నుంచి 3 సెంటీమీటర్స్ని డ్రా చేయాలి. రైట్, నెక్స్ట్ ఏంటిది 4 సెంటీమీటర్స్ రైటా. ఈ విధంగా ఓపెన్ చేస్తూ 4 సెంటీమీటర్స్ సెట్ చేసుకోవాలి. రైట్, ఫోర్ సెంటీమీటర్స్. సేమ్ సెంటర్ పాయింట్ 4 సెంటీమీటర్. నెక్స్ట్ లాస్ట్ వన్ 5 సెంటీమీటర్ సెట్ చేసుకోవాలి. చూడండి ఓకేనా. 5 సెంటీమీటర్స్ సెట్ చేసుకొని మళ్ళీ సేమ్ ఈ విధంగా కొంచెం కదిలిన తేడా వస్తుంది. మరి చూడండి ఇగో లైట్గా కదిలితే కొంచెం తేడా వచ్చింది, చూసినా. అసలు ఈ మెటల్ పాయింట్ కదలకుండా ఉండాలి. రైట్, ఇక్కడ చూడండి ఇది 2 సెంటీమీటర్స్. ఇది 3 సెంటీమీటర్స్. ఫోర్ సెంటీమీటర్స్. 5 సెంటీమీటర్స్. ఓకేనా, ఇదన్నమాట. ఫోర్త్ వన్, ఒక వృత్తంను గీయండి. 3 బిందువులు ఏ, బి మరియు సిలను ఈ క్రింది విధంగా గుర్తించండి. నెంబర్ 1 ఏ వృత్తంపై ఉండాలి. నెంబర్ 2 బి వృత్తం లోపల ఉండాలి. థర్డ్ వన్ సి వృత్తం బాహ్యంలో ఉండాలి. ఓకేనా. ఒక సర్కిల్ గీయాలి. మరి ఎంత రేడియస్తో గీయాలి సార్ అని అంటే దానికి ఏం రేడియస్ ఏమి ఇవ్వలేదు కాబట్టి మన ఇష్టం. సపోజు ఇంత ఒక 2 సెంటీమీటర్ లేదా 3 సెంటీమీటర్స్ రేడియస్తోని ఒక సర్కిల్ని గీద్దాం. రైట్ రైట్, ఇట్లా గీసిన తర్వాత ఇప్పుడు ఏమన్నాడు, ఫస్ట్ వన్ ఏ అనేది వృత్తం పైన ఉండాలంట. ఓకేనా. మరి తెలుసు కదా వృత్తం పైన అంటే ఆన్ ద సర్కిల్ అన్నట్టు. ఈ సర్కిల్ ఈ లైన్ పైననే ఒక పాయింట్ని రాయాలి. సో దిస్ ఈజ్ ఏ, ఇది ఏ. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ వన్ ఏమి ఇచ్చిండు, బి వృత్తం లోపల ఉండాలి. అంటే బి అనే పాయింట్ సర్కిల్ లోపల ఉండాలి అని అంటే ఇన్సైడ్ ఆఫ్ ద సర్కిల్ అన్నట్టు. ఇక్కడ సపోజ్ ఎక్కడైనా పెట్టచ్చు లోపల. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ వన్ సి వృత్తం బాహ్యంపై ఉండాలి. బాహ్యంలో అంటే అవుట్ ఆఫ్ ద సర్కిల్ అన్నట్టు. ఇటు బయట ఎక్కడైనా ఇక్కడ పెట్టచ్చు, ఎక్కడైనా పెట్టచ్చు. ఓకేనా. రైట్, ఇక్కడ రాస్తున్నా నేను, ఇది సి. ఓకేనా. ఇది అన్నట్టు చాలా సింపుల్ కదా. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా లైక్ చేసి మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అట్లనే కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక ఎక్సర్సైజ్తోని మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.